నమస్తే రైతన్నులారా, నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నులారా, నేను చూపించేది జైహో టమాటా పంట. చూడండి ఎలాగైతే క్రాప్ అయితే వచ్చిందో, సూపర్గా అయితే రిజల్ట్ వస్తుందన్న. నేను చెప్పే ఆర్గానిక్ మెథడ్లు వాడండి, కంపల్సరీ మీరు కూడా రిజల్ట్ అయితే చూస్తారు. నేనైతే చూశాను, రిజల్ట్ అయితే 100% వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు. కంపల్సరీ మన పంటని కాపాడుకోవాలంటే ఆర్గానిక్ మెథడ్లో వాడితే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. పూత కానీ పిండి కానీ, పూత డ్రాప్ అవ్వడం కానీ పిండి డ్రాప్ అవ్వడం జరగదు. ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సైడ్ బ్రాంచెస్ కానీ, పక్క రిపట్లు ఉంటారు కదా, దాని సైడ్ బ్రాంచెస్ కానీ, పూత కానీ సూపర్గా అయితే వస్తుందన్న. కంపల్సరీ మీరందరూ వాడి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తున్నా. రైతన్నులారా, చూడండి జైహో టమాటా పంట బైరెడ్డిపల్లి మండలంలో సాగు చేస్తున్నారు రైతు. చూడండి క్రాప్ ఏ విధంగా షైనింగ్ అనేది చూడండి, గ్రోత్ కానీ షైనింగ్ అనే కానీ ఎలాంటి పద్ధతులు వాడితే చూడండి, కింద నుంచి పై వరకు ఒకటే పూత, ఒకటే కాత, గుత్తులు గుత్తులు. చూడండి, ఇది ఒక చెట్టే రైతన్నులారా. ఇలా సాగు చేయాలంటే రైతులు పాటించే పద్ధతులు మీరు కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే మనం చేసే వ్యవసాయంలో చూడండి కనబడుతుందా, కింద నుంచి గ్రోత్ చూడండి, గుత్తులు గుత్తులుగా కాసాయి. నాటిన 15 రోజుల తర్వాత తక్షణ అనే ఆర్గానిక్ వాడాడు. తర్వాత ఇప్పుడు షైనింగ్, సూపర్ షైనింగ్ అండి. ఎకరాకి 2 తక్షణ అనే ఆర్గానిక్ మెథడు. లీటర్కి 100 లీటర్ వాటర్ కలుపుకొని డ్రిప్పుల ద్వారా వదులుకోవాలి, 100 లీటర్ స్ప్రే ద్వారా వదులుకోవాలి.